హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాస్ వండర్స్. ఈరోజు నేను మీకు నెయ్యి అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. అంటే నెయ్యి చేయడం అనేది పెద్ద కష్టమేం కాదనుకోండి, ఆల్రెడీ చాలామంది చేస్తున్నారు. బట్ నాకు ఇంట్రెస్ట్ ఉండి క్యూరియాసిటీ ఉండి నేను మీకు చూపిస్తున్నాను. అంటే నేను ఎలా ప్రిపేర్ చేస్తాను నెయ్యి అనేది. అంటే చాలామంది నెయ్యి ప్రిపేర్ చేయడానికి పాలలోనే మీగడ తీసుకొని చేస్తారండి. బట్ నేను అలా కాదు, నేను పెరుగు మీద మీగడ తీసుకొని నెయ్యి అనేది ప్రిపేర్ చేస్తాను. అంటే పాల మీద మీగడ తీసుకొని చేస్తే మనకి నెయ్యి అనేది అంత టేస్ట్ అనేది అంత బాగోదు. పెరుగు మీద మీగడ తీసుకొని చేస్తే మనకి నెయ్యి అనేది టేస్ట్ అనేది బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. చూసారా, ఇప్పుడు నేను 4 days మీగడ తీసుకున్నానండి. ఇక్కడ 4 days మీగడ తీసుకొని చేస్తే నాకు నెయ్యి క్వాంటిటీ అనేది, వెన్న క్వాంటిటీ అనేది చాలా బాగా వచ్చింది. చూసారా, ఇప్పుడు నేను ఆ నీళ్ళు అనేది ఫస్ట్ తీసుకొని ఎగ్జిస్టింగ్ వాటర్ని తీసేసి మళ్ళీ ఆ వాటర్ని వేసి కూలింగ్ వాటర్ వేసి నేను మిక్సీ అనేది పట్టుకున్నాను. ఫైనల్గా మనకి వెన్న అనేది రెడీ అయిపోయింది. సో ఈ వెన్న అనేది మనం ఒక గిన్నెలో తీసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే వెన్న అనేది మనం ఈ స్టేజ్లో శుభ్రం చేసుకోపోయామంటే మనకి నెయ్యి కాసిన 2 daysకి నెయ్యి అనేది మనకి స్మెల్ వచ్చేస్తుందండి, బ్యాడ్ స్మెల్ వస్తుంది. సో అందువల్ల మనము ఒకటికి 2 సార్లైనా 3 సార్లైనా మనం వెన్న అనేది క్లీన్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు నేను ఒక కంటైనర్లో ఒక బాక్స్లో తీస్తాను దీన్ని. ఇప్పుడు తీసిన వెన్ననంతా మనం నెయ్యి అనేది దేంట్లో అయితే కాంచుకుంటామో దాంట్లో తీసుకొని వెన్నని దాంట్లో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే మనము ఎక్కువ గిన్నెలు అనేవి, బౌల్స్ అనేవి యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు మనకు. మనకి అంట్లు తోమే పని కూడా అంత ఎక్కువ ఉండదు. చాలామంది నెయ్యి చేయాలంటే భయపడేది ఈ రీజన్ వల్లే. అంటే అంటుకుపోతుంది, జిడ్డుగా ఉంటుంది అని రీజన్తోనే చాలామంది నెయ్యిని ప్రిపేర్ చేసుకోరు, ఇంట్రెస్ట్ చూపించరు. బట్ మనం ఏదైనా మనం ఇంట్లో చేసుకుంటేనే మనకి సాటిస్ఫై ఉంటుంది. అండ్ ఈ వెన్న అనేది మనం చేసుకునేటప్పుడు మనకి చాలా అంటే చాలా సాటిస్ఫైగా ఉంటుందండి. మన మైండ్కి కానీ మన ఒక రిఫ్రెష్నెస్ అనేది వస్తుంది. సో చూసారా, ఇప్పుడు నేను ఆల్రెడీ 2 times క్లీన్ చేస్తాను. ఇది 3rd time క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడు అంటే వైట్ కలర్గా వస్తుంది కదా, ఆ వైట్ కలర్ అనేది మనకు కనిపించకూడదు వెన్న అనేది క్లీన్ చేసేటప్పుడు. వైట్ కలర్ రానంతసేపు క్లీన్ చేసి వెంటనే స్టవ్ మీద పెట్టేసేయాలి. సో స్టవ్ మీద పెట్టుకున్నప్పుడు మనము అంటే కలుపుతూనే ఉండాలండి. మనం స్టవ్ మీద పెట్టేసి దాన్ని అలాగే వదిలేయకూడదు. అలాగే వదిలేసామంటే మనకి వెన్న అనేది మాడిపోతుంది, అంటే మళ్ళీ స్మెల్ బాగుండదు. తిప్పుతూనే ఉండాలి. అండ్ సైడ్లు కూడా, అంచులు కూడా మనం తీస్తూనే ఉండాలి. ఎందుకంటే అంచుల్లో అతుక్కుపోతున్నది. అంచులు తీస్తా అడుగున కలుపుకుంటా మనము తిప్పుతూనే ఉండాలి. ఏదైనా గరిటె తీసుకున్నా, స్పూన్ తీసుకున్నా. నేను ఇక్కడ మెంతులు వేసాను, చూసారా. మెంతులు వేస్తే మనకి నెయ్యి స్మెల్ అనేది చాలా బాగుంటుంది. తమలపాకు కూడా వేస్తాను నేను. మెంతులు అనేది వేస్తున్నట్లయితే మనకి నెయ్యి ఫ్లేవర్ అనేది మనకి నెయ్యి అయిపోయేంత వరకు అలాగే కంటిన్యూస్గా ఉంటుంది. ఓకేనా. చూసారా, ఇప్పుడు మనకి నెయ్యి అనేది బ్రౌన్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము తమలపాకు అనేది వేసుకోవచ్చు. తమలపాకు అనేది వేసుకునే వెంటనే నెయ్యిని దింపేయాలి. తమలపాకు లేని వాళ్ళు కరివేపాకు అన్నా వేసుకోవచ్చు. ఎందుకంటే కరివేపాకు కూడా మనకి చాలా బాగా స్మెల్ అనేది ఇస్తుంది నెయ్యికి. మాకు అయితే చెట్టు ఉంది కాబట్టి నేను చెట్లో నుంచి తెంపుకొచ్చి నేను వేస్తున్నాను తమలపాకు అనేది. మీకు కూడా ఉన్నట్లయితే మీరు కూడా తమలపాకు అనేది వేసుకోండి. తమలపాకు వేసుకున్నట్లయితే మనకి స్మెల్ అనేది బాగుంటుంది. కొంతమంది మునగాకు కూడా వేస్తారు నెయ్యి కాంచేటప్పుడు. మునగాకు వేసినా కూడా మనకి చాలా అంటే చాలా బాగుంటుంది స్మెల్ అనేది. ఇప్పుడు సీజన్ అనేది అంతగా లేదు కాబట్టి నేను తమలపాకు తీసుకున్నాను. చూసారా, ఇప్పుడు మనకి నెయ్యి అనేది ఫైనల్లీ రెడీ అయిపోయింది. దీన్ని మీకు అవైలబుల్లో ఉన్న వేటిలో అంటే స్టీల్ బౌల్లో, స్టీల్ అంటే బాక్సుల్లో ఉన్నా, లేకుంటే గ్లాస్ కంటైనర్లో ఉన్నా, దేంట్లో అన్నా మనం స్టోర్ చేసుకోవచ్చు. బట్ చెమ్మ అనేది తగలకూడదు, అంటే నీటి చెమ్మ అనేది తగలకూడదు నెయ్యికి. అలా చెమ్మ అనేది తగిలిందంటే మనకి నెయ్యి అనేది పడైపోతుందండి. మీరు ఈరోజు కాచి రేపు నీళ్ళు పడిందా కూడా ఆ నెయ్యిలో ఆ రోజే నెయ్యి అనేది పడైపోయినట్లే. ఇంకా మనం ఎంత కష్టపడి అంతా వేస్ట్ అయినట్లే.
సో నీళ్ళు చెమ్మ పడకుండా చూసుకోండి, నేను అది మీకు చెప్తున్నాను. చూసారా, ఇప్పుడు మనం ఎగ్జిస్టింగ్ అంతా బాగా వడగట్టుకోవాలి. చాలామంది తింటారు కూడా దీన్ని, అంటే మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు తింటారు, బాగుంటుందని. నేను ఎప్పుడు ట్రై చేయలేదు తినేదానికి. ఫైనల్లీ మనకి నెయ్యి అనేది రెడీ అయిపోయిందండి. సో మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా ఏమైనా కావాలనుకున్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియోని కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్